భారత్లో బంగారం. సో ప్రతి వాళ్ళు కూడా చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఆలోచించే ఒక విషయం. సో నేను కూడా నా వీడియోస్లో మీ దగ్గర డబ్బు ఉంటే మీరు బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్స్ లేదా మీరు పలానా పాలసీలు ఇవి కాదండి, గోల్డ్ మీద పెట్టండి అని చెప్తూ ఉంటాను. సో ఇవాళ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, సో వీళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ ఒక పని అప్పచెప్పింది. మన దేశంలో ఎక్కడెక్కడ రేర్ ఎర్త్ మెటల్స్, లవణాలు, ఖనిజాలు, అలాగే బంగారం, సో బంగారము ఎక్కడెక్కడ మనం మైనింగ్ చెయ్యగలము వెతకండి అని చెప్పారు. సో వీళ్ళు కూడా ఫాస్ట్ ట్రాక్గా ఈ పని మొదలుపెట్టారు. సో మీకు గుర్తుందో లేదో, ఈ సంవత్సరం మార్చి నెల మీకు ఒడిస్సా యొక్క మైనింగ్ మినిస్టర్ బిభూతి అంటారు. ఈయన మయూర్బాజ్, అలాగే మల్కాన్గిరి, సంబాల్పూర్ ఈ ప్రాంతాలలో మనము బంగారము కనిపెట్టాము, అంటే బంగారం సొరంగాలను మనము కనిపెట్టగలిగాము. చాలా పెద్ద వార్త, అంతే కదా. కానీ చూడండి, నిన్నటికి నిన్న జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇదే ఒడిస్సాలో మేము 6 ప్రాంతాలలో అతిపెద్ద బంగారం సొరంగాలను కనిపెట్టాము, అంటే ఏకంగా 20 మెట్రిక్ టన్నుల బంగారము ఇక్కడ నుంచి మనము వెలికి తీయవచ్చు. దీనివల్ల ఏం జరుగుతుంది? భారత్ యొక్క గోల్డ్ ఇంపోర్ట్స్, మీకు కేజీఎఫ్ అని అంటారు కదా, సో కోలార్ అనబడే ప్రాంతంలో ఇక్కడ ఏంటి 800 టన్నుల బంగారాన్ని మనము వెలికి తీసి ఫైనల్గా క్లోజ్ చేసాం. సో ఇలాగ భారత్లో, సో ఒక రాష్ట్రము ఒడిస్సా అంటే, ఇంకొక రాష్ట్రము కర్ణాటక అంటే ఎంత పెద్ద దేశము, ఎంతెంత బంగారం ఉంటుంది, ఇదే నేను మాట్లాడుతూ ఉంటా. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందంటే చూడండి, నేను కాలేజ్ చదువుకునే రోజుల్లో మీకు దీని గురించి మాట్లాడేనా అనుకుంటున్నాను. డాక్టర్ ఫాస్టర్స్ అని చెప్పి ఒక నాటకం, క్రిస్టఫర్ మార్లో అనే ప్రముఖ రచయిత, ఆయన రాసిన ఒక నాటకం. అందులో ఈ సైతాన్, సాటన్, లూసిఫైర్ అంటారు. ఆ నాటకం హీరో డాక్టర్ ఫాస్టర్స్ అతనికి చెప్తాడు, నీకు బంగారము కావాలా, భారత్ నుంచి తీసుకువస్తాను. మా ఎవరికి అర్థమయ్యేది కాదు, ఒకరి ముఖం ఒకరు చూసుకునేవాళ్ళం. భారత్లో బంగారం ఉండడం ఏంటి, లేదు కదా. అదే చూడండి, నేను చదువుకున్న కాలేజీలో కొంతమంది ఆంగ్లో ఇండియన్స్ స్టూడెంట్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు పదే పదే చెప్పేవాళ్ళు, మా యూకేలో బోల్డ్ అంత బంగారం ఉంది, అది మన బంగారమే, మాకు తెలియదు. ఆ రోజుల్లో ఎక్కడా కూడా రాసి ఉండదు కదండి. ఇప్పుడు లండన్ మ్యూజియంలో ఉండే బంగారం అంతా మనదే అని ఇప్పుడు తెలుసు, ఆ రోజుల్లో తెలియదు. సో అలాగ భారత్లో బోల్డ్ అంత బంగారం ఉండేది అని చెప్పి 16వ శతాబ్దములో ఒక రచయిత రాయగలిగారు అంటే ఇందులో ఎంత నిజం ఉంది? ఖచ్చితంగా ఉంటుంది కదా. అలాగే చూడండి, ఇప్పుడు ఈ భరత ఖండం ఇప్పుడు ఆఫ్రికా ఖండం నుంచి విడిపోయింది అని మాట్లాడతాం. సో అప్పుడు మీకు బంగారము, వజ్ర వైడూర్యాలు అన్నప్పుడు ఆఫ్రికా అంటారు. మరి ఖచ్చితంగా అది భారత్లో కూడా ఉండాలి కదా, కలిసి ఉన్న ప్రాంతాలే కదా. ఈ భూభాగం అంతా కలిసే కదండి ఉండేది, ల్యాండ్ మాస్ తర్వాత కదా విడిపోయింది. అలాంటిది ఆఫ్రికాలో మీకు ఇంతంత డైమండ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా భారత్లో కూడా ఉంటుందనేది నా ఎస్టిమేషన్, నేను ఎప్పుడు నమ్మే విషయం. మరి ఇవాళ ఇవన్నీ బయటపడుతున్నాయి కదా. సో ఇంకా 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 మీరు తవ్వకాలు మొదలు పెడితే, మైనింగ్లు చేస్తూ పోతూ ఉంటే టన్నుల టన్నుల బంగారం బయటపడుతుంది, అసలు వజ్ర వైడూర్యాలు బయటపడతాయి. ఇది మన సంపద అండి. బ్రిటిష్ వాడు అంతలాగా దొంగతనము చేసుకొని వెళ్ళినా పదే పదే ఇంకా మనము రాత్స్చైల్డ్ అంటాము, టిప్పు సుల్తాన్ అంటాము, ఓడలు బంగారం విడిచిపెట్టండి. ఇవాళ కూడా భారత్లో మీకు ఎన్నో రాష్ట్రాలలో బోల్డ్ అంత బంగారు సొరంగాలు ఉంటాయి. ఇది నా ఎస్టిమేషన్. కానీ ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు టాప్ 10 కంట్రీస్ అనండి, ఇప్పుడు టాప్ 10 బంగారు నిల్వలు కలిగిన దేశాలు మీరు చూసారనుకోండి, భారత్ 9వ స్థానంలో, మీరు గూగుల్ సెర్చ్లో చూడండి, 9th పొజిషన్. బాధేస్తుంది. అంటే ఒక 800 టన్నుల బంగారం అని మాట్లాడతాం. అదే అమెరికా అన్నారు అనుకోండి, వేలలో మాట్లాడుకుంటే 8000 టన్నులు. చూడండి, మన దగ్గర 800 టన్నులు అంటే వాడు 8000 టన్నులు వాడి దగ్గర గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇక సెకండ్ పొజిషన్ అన్నారు అనుకోండి జర్మనీ. మరి వీళ్ళ వద్ద ఇంతంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికి తెలియదు. 3300 టన్నులను వాడు మాట్లాడతాడు. తరువాత ఇటలీ 2400 టన్నులు, ఫ్రాన్స్, రష్యా, చైనా ఇలాగా.
అంటే వీళ్ళ వద్ద ఇంత బంగారం, ఇంత గోల్డ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మనము మాత్రం 9th పొజిషన్లో ఉంటాం, జస్ట్ 800 టన్స్. సో ఇప్పుడు ఈ స్టాటిస్టిక్స్ అంతా మీరు గూగుల్ సెర్చ్లో చూసి అబ్బా ఏంటి మనము ఇంత వెనకబడిపోయి ఉన్నాము. మరి ఒకప్పుడు 16వ శతాబ్దంలో బంగారం అంటేనే భారత్కి వెళ్ళి తెచ్చుకోవాలి, మీకు వజ్ర వైడూర్యాలు భారత్లో మాత్రమే దొరుకుతాయి. ఎందుకంటే ఆ రోజుల్లో ఆఫ్రికాలో మైనింగ్ అనబడేది లేదు, మన వాళ్ళు చేసేవాళ్ళు. ఇక్కడ భారత్లో చేసి మీకు ఎలాంటి బంగారము ఎలాంటి డైమండ్స్ బయటికి తీసేవాళ్ళు అంటే రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. మరి ఇవాళ లేదు కదా అంటే ఇక్కడే విచిత్రం అండి. ఇప్పుడు ఇదంతా ఏమిటి, అఫీషియల్ డేటా కదా. సో కొంతమంది ఆలోచించారు, మరి ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాము, ఈ భారత్ మహిళలను చూస్తాము, ఇంతంత బంగారం వేసుకొని ఉంటారు. ప్రపంచంలో ఏ దేశంలో వెడ్డింగ్ మీరు ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు వేసుకోరు కదా, వాళ్ళేదో చిన్న డైమండ్స్, చిన్న నెక్లెస్, ఇలాగే ఇంతంత పెద్ద బంగారం, ఇంత లావుగా ఉండే చైన్లు వేసుకోరు కదా భారత మహిళలే. ఇప్పుడు కాదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి బంగారం మీద వీళ్ళకి ఎక్కడ లేని మక్కువ. అంటే బంగారము ఉంది అంటే చాలా చాలా సంపద ఉన్నట్టే, ఇది మనకు తెలుసు. అందుకే మన రాజులు కూడా బంగారాన్ని ఆలయాల్లో దాచిపెట్టారు. అంటే దాని వాల్యూ మనకు తెలుసు. ఇది పెట్టుకొనే ఇవాళ మాది అగ్రరాజ్యము, మా వద్ద 8,000 టన్నుల బంగారం ఉంది. మరి ఇదంతా మనకు ఎప్పుడో తెలుసు కదా. అమెరికా అనబడే దేశమే లేనప్పుడు మనకు ఈ వ్యవహారం అంతా తెలుసు కదా. సో అయినా కూడా చూడండి, అయినా కూడా ఇవాళ హౌస్ హోల్డ్ గోల్డ్ అని మాట్లాడారు అనుకోండి, ప్రపంచంలో ఈ టాప్ 10 కంట్రీస్లో మనం ఉన్నాం. సో ఓకే, కానీ మీకు ఒక ఇంటిలో ఒక మహిళ ఎంత బంగారాన్ని ఉంచుతుంది మీరు క్యాల్కులేట్ చేశారు అనుకోండి, 23,000 టన్నుల బంగారము భారత్లో ఇవాళ ఉంది. 23,000 టన్నులు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, టాప్ 10 అన్నాము కదా, ఒక 9 దేశాలు అంటే భారత్ని విడిచిపెట్టి అమెరికా నుంచి మీరు మొదలు పెట్టాలి. అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, మీకు అలాగే చైనా, వీళ్ళందరినీ మీరు లిస్టులో వేశారు అనుకోండి, మొత్తం కలిపితే 20,000 టన్నులు కూడా రాదండి. అంటే వీళ్ళందరి దగ్గర ఉన్న బంగారానికన్నా ఇవాళ కూడా ఇంత కొల్లగొట్టుకొని వెళ్ళినా కూడా భారత్లో 23,000 టన్నుల బంగారం ఉంది అని చెప్పి ఇవాళ స్టాటిస్టిక్స్ చెప్తే, మరి ఎవరు రిచ్ అండి, ఎవరి వద్ద ఎక్కువ బంగారం ఉంది? అఫీషియల్గా పక్కన పెట్టండి, మీరు అఫీషియల్గా ఎన్నో మాట్లాడతారు, అన్అఫీషియల్గా గ్రామాలలో మహిళలు వేసుకునే బంగారము ఈ డేటాను తీసేరు అనుకోండి, మన ముందు ఎవ్వరూ నిలబడలేరు. ఇదైతే వాస్తవం. ఇదేదో మనం పద్మనాభ స్వామి ఆలయంలో ఇంకా తెరవని ఒక డోరని, ఇంకా ఎన్నో ఆలయాల్లో దాగి ఉన్న బంగారము, ఇంకా వెలికి తీయాల్సిన బంగారము, బంగారు సొరంగాలు, ఇవన్నీ మాట్లాడుతున్నాం. కానీ యాజ్ ఇట్ ఈస్గా ప్రూవ్ చెయ్యాలి అనుకోండి, 23,000 టన్నుల బంగారం మన వద్ద ఉంది అనేది వాళ్ళు చెప్తున్న డేటా. సో అలాంటప్పుడు ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశం బంగారు విలువలు తీసుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా భారత్ అనేది ఎవరైనా ఒప్పుకుంటారు కదా. సో ఒప్పుకొనే తీరాలి కదా. మరి ఇవాళ ఈ సొరంగాల్లో ఇంకా బంగారం తీస్తే ఈ అమెరికా వాడి ఏడుపు ఇంకా ఎంత ఏడుస్తాడు, ఇంకా ఎంతంత బంగారం బయటకు వస్తుంది. సో ఇదంతా చూసినప్పుడు మనం ఇక్కడ పుట్టడము, ఈ దేశములోనే బంగారము అనేది ప్రతి దగ్గర కనిపిస్తుంది. ఇది ఇప్పుడు కాదండి, మీకు ఆఫ్రికా ఖండము నుంచి విడిపోయి రావడము మీకు ఇక్కడ ఇంతంత డైమండ్స్, మీకు వజ్ర వైడూర్యాలు, బంగారము ఈ దేశంలో కొక్కొల్లగా కోట్లు ఖరీదు చేసే బంగారం ఇక్కడ దొరుకుతుంది. మెల్లమెల్లగా ఈ నిజాలు కూడా బయటపడతాయి. మరి మీకేమనిపిస్తుంది, ఇంత బంగారు సొరంగాలు భారత్లో ఉంది అన్నప్పుడు మన రిచ్నెస్ను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.